రాయలసీమ మహాబలిజ సంఘం అధ్యక్షునిగా ఈరోజు మా శ్రీనివాస కళ్యాణ మండపంలో 10వ తరగతి విద్యార్థినులకు కలిపి 2 జిల్లాల సంయుక్తంగా 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకు 550 నుండి 595 మార్కుల వరకు వచ్చారు. వాళ్ళందరికీ పురస్కారాలు ఇస్తూ మెమోంటో అందజేశాము. వీళ్ళందరూ ఇలాగే బాగా ప్రతి సంవత్సరము బాగా చదువుకోవాలని, తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని మా మహాబలిజ సంఘం తరఫున కోరుకుంటున్నాను. మా సోదరులు మాట్లాడతారు. రాయలసీమ బలిజ మహాసంఘం ఆధ్వర్యంలో ఈరోజు శంకరయ్య గారు అధ్యక్షతన ప్రతిభా పుష్కరాలు ఇవ్వడం జరిగింది. కాపు కులస్తులు, కాపులు, బలిజలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎవరైతే ప్రతిభా పాఠవాలు చూపారో, మరీ ముఖ్యంగా 550 కంటే పైన మార్కులు వచ్చిన ప్రతి విద్యార్థిని ఇక్కడ గౌరవప్రదంగా పిలిచి వాళ్ళ ప్రతిభను గుర్తిస్తూ ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా రాయలసీమ బలిజ మహాసంఘం చేస్తున్న సేవల్ని మనం తప్పకుండా కూడా ఈరోజు అభినందించాల్సిన అవసరం ఏర్పడింది. ఇదే విధంగా రాయలసీమ బలిజ మహాసంఘం కాపు కులస్తులందరికీ తోడుగా ఉంటూ ప్రతిభా పాఠవాలు కనపరిచిన ఏ రంగంలో అయినా సరే ఆ రంగాల అందరి వారికి కూడా చేతునిస్తారని ఆశిస్తున్నాం. జై బలిజ సంఘం, జై రాయలసీమ బలిజ సంఘం. బలిజ మహాసంఘం ఆధ్వర్యంలో మా సోదరులకి, కులస్తులకి పిల్లలు 550 మార్కులు సాధించినటువంటి పిల్లలందరికీ ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 95 మందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రతిభని గుర్తించి భవిష్యత్తులో వాళ్ళు మంచి ఉద్యోగాలు తెచ్చుకొని తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చి వాళ్ళ గ్రామానికి మంచి పేరు తెచ్చి పెడతారని చెప్పి ఈరోజు వాళ్ళ చైతన్యాన్ని గుర్తించి వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. రాయలసీమ బలిజ సంఘం ఆధ్వర్యంలో 10th క్లాస్లో ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకి ప్రోత్సాహకాలు అందించడం జరిగింది. 550 పైన మార్కులు సాధించిన విద్యార్థులకి ప్రోత్సాహకాలు అందిస్తూ ఒక్కొక్కరికి 1000 రూపాయలు నగదు కూడా రాయలసీమ బలిజ సంఘం తరఫున ఇవ్వడం జరిగింది. దాదాపు 110 మంది అంటే 1,10,000 రూపాయలు నగదు విద్యార్థులకు అందించి, మరియు మొమెంటోను అందించి, ప్రశంసా పత్రాన్ని ఇచ్చి వారిని ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. అలాగే రాయలసీమ బలిజ సంఘం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఉచిత వైద్య శిబిరాలు అయితేనేమి, కంటి వైద్య శిబిరాలు అయితేనేమి, వివిధ సేవా కార్యక్రమాలు బలిజ సంఘం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. అలాగే ఈ కొద్ది రోజుల తర్వాత మరి కూడా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం. అందరూ కూడా దాన్ని ఉపయోగించాల్సిందిగా రాయలసీమ బలిజ సంఘం తరఫున ప్రార్థిస్తున్నాం.